మరి శ్రీశైలం హైవేలో ఇన్ని ప్రాజెక్టులు వచ్చాయని చెప్పాను. ఎవరైనా ఎవరి సైడ్ గురించి వాళ్ళు చెప్పుకుంటారు. కాకిపిల్ల కాకి ముద్దు, పిట్టపిల్ల పిట్టకే ముద్దు, నా సైట్ నా నేను చెప్పేది కాదండి. మీ కంటితో మీరు చూడండి, మీ చెవులతో వినండి. ఈరోజు యూట్యూబ్, మీరు టీవీలో, పేపర్ అన్నింటిలో చూస్తున్నారు. నేను చెప్పింది ఇంతవరకు నిజం కాదు. లైవ్లో మీరు మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, గూగుల్ సెర్చ్ చేస్తే నేను చెప్పే ప్రాజెక్టులను మీకు వచ్చేస్తాయి. మరి నేను చెప్పడం కాదు, నేను ఆ బుక్కే తయారు చేశాను. ఒకసారి మీరు చూడండి. మా కంపెనీ వచ్చేసి చెప్పాను కదా, శ్రీ ఇండియా డెవలపర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. మరి ఈరోజు శ్రీశైలం లాంటి ప్రాంతము, గచ్చిబౌలి లాంటి ప్రాంతము వచ్చి ఉంది అంటే, అలాంటి పెరిగే ప్రాంతం ఉందంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు అన్నాము. అందుకే ఇప్పుడు శ్రీశైలం హైవే చూడండి. శ్రీశైలం హైవే ఈజ్ ది నెక్స్ట్ హైటెక్ సిటీ. వై? గవర్నమెంట్ ప్రాజెక్ట్స్. ఒక ఐటీఓలో 40-50 కిలోమీటర్ రేడియేషన్లో పెరిగింది సిటీలో. మరి ఇన్ని ప్రాజెక్టులు వచ్చినాయి శ్రీశైలం హైవేలో. మరి ఎంత హైక్ అవుతుందో ఒకసారి ఆలోచన చేయండి. మనకు వరల్డ్ బిగ్గెస్ట్ ఫార్మా సిటీ, టీసీఎస్, వండర్లా, ఈ సిటీ, ఎలక్షన్ సిటీ, ప్రాప్ సిటీ, ప్లస్ పాక్సన్ కంపెనీ, నేషనల్ హైవే, తిరుపతి బైపాస్, త్రిబులార్, ప్లస్ పిరమిడ్, ఐస్గన్ టెంపుల్, ఓకే, రామ్కీ కంపెనీలు, బీటర్ మ్యాక్, ఎన్నో కంపెనీలు అక్కడ వచ్చేసినాయండి. మరి అమెజాన్ డాట్ సెంటర్స్, 2 డాట్ సెంటర్స్ ఉన్నాయి అక్కడ. అంటే ఇలాంటి డేటా సెంటర్స్ ఉన్నాయి కాబట్టి మరి ఇన్ని ప్రాజెక్ట్ వస్తున్నాయి. ఇక్కడెంత ఎంప్లాయ్మెంట్ వస్తున్నాయి అక్కడ ఆలోచన చేయండి. మన ఐటీ ఇండస్ట్రీ స్టిల్ వచ్చేసి 5 లక్షల నుంచి 6 లక్షల వరకు ఎంప్లాయ్మెంట్ ఉంటుందండి. సిటీ సరౌండింగ్ 40-50 కిలోమీటర్ రేడియస్ ఇంత రేటు పెరిగింది. 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు గజమైంది. ఆల్రెడీ పెరిగిన చోట పెరిగితే డబ్బులు పెరగదండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. చిన్నపిల్లల మీద మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే, తినబెడితే తాగబెడితే, పొడిగైతే లాభ అవుతాడు, అన్ని యాంగిల్లో పెరుగుతామని అందరూ అదే మాట చెప్తాం. అదే 20 సంవత్సరాలు తినబెడితే తాగబెడితే ఏమవుతారంటారంటే 95% ఒక మాట చెప్తాం, పొడిగైతే కాడుగా లాభ అవుతాయి. కానీ కొంతమంది 5% వాళ్ళు చెప్తారు పెరిగితే చింతాకంత పెరగవచ్చు అని. ఆల్రెడీ పెరిగిన చోట పెరిగితే ఎక్కువ అమౌంట్, 50,000 గజం పెట్టి కొన్నా, 1,00,000 పెట్టి కొన్నా, 2 లక్షలు కొన్నా మనకు ఎక్కువ అమౌంట్ అవుతుంది, జాబ్ తక్కువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపలికి వెళ్ళినా కూడా 50,000 గజం దొరుకుతాయండి. ఈ రోజుల్లో 50,000 పెట్టి 200 గజాలు కొంటే ₹1,00,000 అవుతాయండి. ₹1,00,000 డబల్ కావడానికి మినిమం 6-7 సంవత్సరాలు పడుతుందండి. అది టౌన్ బట్టే పెరుగుతుంది. ఆ టౌన్ ఏమైనా ఐటీ ఇండస్ట్రీ వస్తాయా, ఫార్మా ఇండస్ట్రీ వస్తాయా, టెక్స్టైల్స్ వస్తాయా, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజెస్ వస్తాయా, ఎంబీబీఎస్ కాలేజెస్ రావండి. మరి ఇప్పుడు ఔటర్ త్రిపుర మధ్యలో జాబ్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఔటర్ త్రిపుర మధ్యలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న వాళ్ళు చిన్నపిల్లల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టండి. కాబట్టి అలాంటి ప్రాంతమే మన శ్రీశైలం హైవే. అది కూడా వాళ్ళ హైకైతన ప్రాంతమే శ్రీశైలం హైవే. అక్కడ ప్రాజెక్ట్ వచ్చాయి కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఇలా పంటేసి రేపేరా అంట రాదండి. మనం ఎక్కడ ప్లాట్ కొనుక్కున్నా, సిటీలో కొన్నా, ఎక్కడ బయట ఎక్కడ కొన్నా మినిమం 5 to 6 years వెయిట్ చేయాలండి. అప్పుడు మీ రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అని నేను అంటా సార్. ఇలా పెట్టి రేపే అమ్ముకుంటే అంటే 5,000 రూపాయలు తీసుకుని అమ్ముకోవాలి. కానీ మనం ఒక 5-6 years వెయిట్ చేసిన తర్వాత మనం ఆ రిటర్న్ చూసుకుంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రాంతమే శ్రీశైలం హైవే అండి. చెప్పడం కాదు, లైవ్ చూడొచ్చండి. వై ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్. ఎందుకు మన దగ్గర డబ్బులతో స్టాక్ మనీ, డెబిట్ మనకు మ్యూచువల్ ఫండ్, గవర్నమెంట్ క్షేము, పింఛన్ క్షేము, ఇన్సూరెన్స్ సంఘం, ప్రొడక్ట్ బేస్, రేట్స్, ఓపెన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, రేట్స్, ఓపెన్ ప్లాట్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్. ఓపెన్ ప్లాట్ మీద వచ్చే రిటర్న్స్ దేని మీద రాదండి. అందుకే అప్పు చేసి పెళ్లి చేయదంట, అప్పు చేసి ఇల్లు కట్టద్దంట. ఇలా 2 కోట్లు, 3 కోట్లు, 1.5 పెట్టి ఇల్లు కట్టినా 50,000, 80,000, ₹1,00,000 అయితే ఎక్కువ రెంట్ రాదండి. కానీ 25-30 సంవత్సరాలు ఈఎంఐ పెట్టుకుంటాం కదా బ్యాంకులోను. మరి ఓపెన్ ప్లాట్ కింద మనం ఎక్కడైతే ప్రాజెక్ట్ వస్తుందో, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ వస్తుందో, ఎక్కడైతే రోడ్ అండ్ రవాణా, ట్రాన్స్పోర్టింగ్ వచ్చిందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉంటే అదే 5-6 years వెయిట్ చేస్తే మనం పెట్టేదానికి మనకు డబల్ వస్తుందండి. ఒకవేళ మన అదృష్టం బాగుంది, ఇంకా ప్రాజెక్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ డెవలప్ అయితే ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. దట్ ఈజ్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలి అండి. 1999లో ₹1,000 గజం కొన్నోళ్ళు ఈరోజు 2 లక్షలు, 3 లక్షల గజం అనుకుంటారు. ఓకే, ఆల్రెడీ 2000 సంవత్సరంలో ఐటీ టవర్ మాదాపురం ఊళ్ళో కట్టినప్పుడు 10,000 గజం అయింది. ఆ టైంలో కొన్నోళ్ళు ఈరోజు 3 లక్షల గజం అమ్ముకుంటున్నారు. అంటే ఎన్ని రెట్లు పెరిగిందో చూడండి. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయో, ఎన్ని రకాల జాబులు ఉన్నాయో, ఎన్ని రకాల డబ్బు సంబంధించిన సిస్టమ్స్ ఉన్నాయో, చివరకు అందరం తీసుకొచ్చి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అలాంటి ల్యాండ్ ఎక్కడ కొన్నా పెరుగుతుంది. కొన్ని చోట స్పీడ్గా, కొన్ని చోట స్లోగా. నేను చెప్పిన ఏరియాలో మన స్పీడ్ పెరగడానికి అక్కడ వచ్చిన ఇండస్ట్రీలు ఉన్నాయి కాబట్టి, ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటి చోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న గుడ్ ఇన్వెస్ట్మెంట్ అండి. మన ఏదాని మీద పెట్టినా, భూమి మీద పెట్టినా రిటర్న్ రాదు కాబట్టి ల్యాండ్ మీద ఎక్కువ రిటర్న్స్ వస్తుంది సార్. బ్యాంకులో పెట్టుకున్నా కూడా మనకి పెద్ద రిటర్న్స్ రావు. ల్యాండ్ కొనడం గొప్ప అండి. హైదరాబాద్ శ్రీశైలం హైవే NS 765 వరల్డ్ బిగ్గెస్ట్ ఫార్మా సిటీ అట్ శ్రీశైలం హైవే. 6 lakhs ప్లస్ ఎంప్లాయ్మెంట్, గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ శ్రీశైలం హైవే. నేను చెప్పిన ప్రతి లైవ్లో ఉంటుంది చూడండి. భూమి మీద ఎందుకంటే ఈ ప్రపంచ మొత్తంలో 3 వంతుల నీరు ఉంది. 1 వంతు భూమి, 1 వంతు 80% రాళ్ళు, రప్పలు, గుట్టలు, హిమాలయ పర్వతాలు ఉన్నాయండి. 20% ల్యాండ్ ఉంది. 20% ల్యాండ్లో 10% ల్యాండ్ అగ్రికల్చర్కు, మిగతా 10% ల్యాండ్ నిమిషానికి 34 మంది కొడుతారు. కానీ ఇంచు భూమి అనేది పెరుగుతుందా? పెరుగుతున్న జనాభాకు తరుగుతున్న భూమికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఎప్పుడు లాస్ కాండి. ఈ ప్రపంచంలో మానవుడు వచ్చిన ఏ ప్రొడక్ట్ అయినా సెకండ్ హ్యాండే. కొన్న సెకండ్ నుంచి కార్ అయినా, ఫోన్ అయినా, ఏదైనా కూడా రూపాయి తరుగుతూ వస్తుంది. భూమి రూపాయి పెరుగుతూ వస్తుంది. దట్ ఈజ్ ల్యాండ్ అండి. కళలో కూడా కాలంతో పాటు పెట్టేది ల్యాండ్ అండి. అలాంటి ల్యాండ్ కొనే హ్యాబిట్స్ ఎవరికైతే ఉందో, అలవాటు ఎవరికైతే ఉందో వాళ్ళు ఎప్పుడు కోటీశ్వరులే అండి. ల్యాండ్ కొనంటే ధైర్యం ఉండాలి. ధైర్య శాస్త్ర లక్ష్యం అండి. ఈరోజు మన సైట్లో కూడా మనకు బ్యాంక్ లోన్స్ వస్తున్నాయండి. మరి ప్రైవేట్ కానీ, బిజినెస్ మ్యాన్లు కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్ కానీ
మీరు 50% కట్టుకొని 50% లోన్ తీసుకునే అవకాశం ఉందండి. శ్రీశైలం హైవే పుణ్యక్షేత్రానికి 2400 ప్లస్ 50 కోట్లు సెంట్రల్ 2450 కోట్లు కేటాయించారండి. ఓకే, తిరుపతి బైపాస్ కుట్ర దగ్గర అండి జంక్షన్ ఇది. కుట్ర నుంచి సోమశిల వరకు 87 కిలోమీటర్ అండి. ఈ 87 కిలోమీటర్ భాగం సోమశిల దగ్గర బ్రిడ్జ్ నిర్మిస్తున్నారండి. తెలుగు రాష్ట్రాల మధ్య మరో వారదండి. నంద్యాల కలకుర్తి హైవే NH 167K హైదరాబాద్ తిరుపతి చెన్నై మధ్య తగ్గనున్న దూరం లొకేషన్తో సహా చూసుకోవచ్చు సార్. RRR లైన్ క్లియర్ సార్. ఓకే, గత ప్రభుత్వము మనకు నార్త్ సైడ్ ఇచ్చేసింది అండి 152 కిలోమీటర్, కానీ సౌత్ సైడ్ రాలేదు. ఇప్పుడు సౌత్ సైడ్ 182 కిలోమీటర్ డిక్లేర్ చేశారండి. భారత్ 2లో కూడా కలిపేశారండి రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు. భూసేకరణ 3 నెలల్లో క్లియర్ కావాలి. మరి ఎంత ఎటు నుంచి పోతుందో మీకు నక్షత్రం సహా చూసుకోవచ్చు సార్. తిరుపతి బైపాస్ అని చెప్పాను. కలకుర్తి దగ్గర కొట్ట దగ్గర నుంచి నాగర్కర్నూలు, కొల్లాపూర్, ఆత్మకూరు, కరివేన, నంద్యాల, ఆలగడ్డ, మేరుగడ్డ, కడప, చిత్తూరు వరకు అండి 100 కిలోమీటర్ దూరం తగ్గన దూరం. మనం హైదరాబాద్ నుంచి తిరుపతి, బెంగళూరు, చెన్నై, కడప పోవాలంటే ఏరియా బట్టి 80, 90, 100 కిలోమీటర్ ఎక్కువైతుందండి. కానీ మనం ఈ తిరుపతి బైపాస్ సోమశిల దగ్గర బ్రిడ్జ్ కడతారు కాబట్టి శ్రీశైలం హైవే నుంచి పోతే మనకి 80 నుంచి 90 కిలోమీటర్ డిస్టెన్స్ తగ్గుతుంది. కాబట్టి బెంగళూరు హైవే నుంచి 40 to 50% ఏ వెహికల్ రాబోతుందండి ట్రాన్స్పోర్టింగ్. దీనివల్ల ఇక్కడ ల్యాండ్ డిమాండ్ బాగా పెరిగిందండి. ఇన్వెస్టర్స్ వచ్చి కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారు. కృష్ణ నదిపై ఈ బ్రిడ్జ్ అండి, కేబుల్ బ్రిడ్జ్. దీన్ని నిర్మించడం వల్ల డిస్టెన్స్ తగ్గుతుంది కాబట్టి రాకపోకలు ట్రాన్స్పోర్టింగ్ ఏ నుంచి జరుగుతుంది. తీగలు ఉంటున్నాయి 2 గుట్టల మధ్య 3 కిలోమీటర్ 100 మీటర్ బ్రిడ్జ్ ఇదండి, ఇలా నిర్మిస్తున్నారు. ఇది సోమశిల బ్రిడ్జ్ను భారత్ 2లో కలిపారండి. ఓఆర్ఆర్ తిరుపతి ల్యాండ్కి ఎందుకు డిమాండ్ ఇంతకుముందు చెప్పాను. 2010 ఇన్నర్, 2020 అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ 2030 గ్లోబల్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. ఏ హైవేకైనా రోడ్ కనెక్ట్, రైల్ కనెక్ట్ అండి. ఈ శ్రీశైలం హైవేకు బెంగళూరు హైవేకు మధ్యలో ఎయిర్ కనెక్ట్ ఉంది కాబట్టి ఎయిర్ కనెక్ట్ ఉన్న హైవేకి ఎప్పుడు డిమాండ్ ఉంటుందండి. ఎంఎన్సీ నేషనల్ కంపెనీ వాళ్ళు ఎయిర్ కనెక్ట్ బేస్ ఉన్న హైవేని చూసుకుంటారు కాబట్టి ఎంఎన్సీ నేషనల్ కంపెనీ కూడా హైవేకి వస్తాయి ఎక్కువ. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని సార్. రీజనల్ రింగ్ రోడ్ RRR ఫస్ట్ ఇన్నర్కి అవుటర్కి 15 కిలోమీటర్ డిస్టెన్స్, 158 కిలోమీటర్ అవుటర్ రింగ్ రోడ్, అవుటర్కి RRRకు 40 కిలోమీటర్ డిస్టెన్స్, RRR వచ్చేసి 342 కిలోమీటర్. మెయిన్ జంక్షన్ వచ్చి ఆమనగల్ అండి. ఎందుకంటే తిరుపతి బైపాస్ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి అక్కడి నుంచి వచ్చే వెహికల్స్ లోపలికి ఎంట్రీ కాకుండా ఆమనగల్ దగ్గరనే జంక్షన్ ఉండే జంక్షన్ నుంచి ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ డిస్పాచ్ అయ్యి వెళ్ళిపోతాయండి. కాబట్టి అది మెయిన్ జంక్షన్ అవుతుంది సార్. అది విఠాయిపల్లి దగ్గర వచ్చింది సార్. ఇన్నర్ అవుటర్ RRR ఆమనగల్. తుగ్గూడ నుంచి డిండి వరకు సెంట్రల్ లైటింగ్ 37 కోట్లు. మరి తుగ్గూడ నుంచి ఆజిపూర్ వరకు 86 కిలోమీటర్ అండి, 1720 కోట్లు కేటాయించారు సార్. చూసుకోండి. అవుటర్ రింగ్ రోడ్ RRR మధ్యలో ఉన్న ల్యాండ్ను హెచ్ఎండిఏ పరిధిలో కలుపుతానండి. మన సీఎం గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు సార్. మీరు పేపర్లో టీవీలో కూడా వచ్చింది చూడండి. మనకు అవుటర్ రింగ్ నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్ షార్ట్ టౌన్షిప్ కూడా కడుతున్నారు. అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ దాదాపు మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో దాదాపు 10 చార్ట్ల టౌన్షిప్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్న ఫార్మాసిటీ అక్కడే మరి సిటీకి అతి దగ్గర ఉంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేస్తానని చెప్పాడు. కాబట్టి మీకు ఇంకా చాలా డెవలప్మెంట్స్ వస్తాయి సార్. ఈ ఎలక్షన్ తర్వాత చాలా ప్రాజెక్టు మనకు అనౌన్స్మెంట్ అయ్యే అవకాశం ఉంది సార్. తుగ్గూడ వరకు మెట్రో ఉంది. తుగ్గూడ నుంచి ఇప్పుడు మెట్రో కందుకూరు వరకు వచ్చిందండి. ఓకే, మన సర్వే కూడా జరిగింది. ఎక్కడి నుంచి నాగోల్ నుంచి మనకు సాగర్ రింగ్ రోడ్, మనకు సంతోష్ నగర్ నుంచి చంద్రాయనగుట్ట, చంద్రాయన నుంచి కందుకూరు వరకు. ఓకే, 19,330 ఫార్మాసిటీ అండి. 19,333 ఎకరాలు, 19,333 ఎకరాస్ అండి ఫార్మాసిటీ. ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఒక మిస్టేక్ అనౌన్స్మెంట్ అయిందండి, రద్దు చేద్దాం. కానీ ఫార్మాసిటీని రద్దు చేయమని మళ్ళీ చెప్పి టీవీలో పేపర్లో అనౌన్స్మెంట్ చేసి అన్ని ప్రాజెక్టుల వాళ్ళని పిలిచి కూడా మాట్లాడారు. మీరు చూసుకోవచ్చు లైవ్లో పేపర్లో కూడా. ఓకే, ఇంకా దాన్ని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేస్తాను, ఎక్స్ట్రా బోనస్ కూడా ఇచ్చిండండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే మనకు ఐటీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయితే కాబట్టి ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల అక్కడ ల్యాండ్స్ మొత్తం హైక్ అవుతాయండి. ఔషధ నగర్కి భాగ్యనగర్ పరిశ్రమలు, ఎన్ని వేల ఎకరాలు ఫార్మాసిటీ, ఎంత బడ్జెట్ సంవత్సరానికి 64,000 కోట్ల బడ్జెట్, 58,000 ఎక్స్పోర్ట్ సామర్థ్యం అండి ఫార్మాసిటీ అంటే. ఒకసారి ఆలోచన చేయండి, 43% మనకి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉందండి. హైదరాబాద్ ప్రపంచం ఏంటండి. వాణిజ్య రంగం తెలంగాణ అవ్వాలి సార్. ఫార్మాసిటీ మొత్తం ఇలా ఉంటుందండి. నాన్ పొల్యూటెడ్ ఫార్మాసిటీ అండి. 1100 ఎకరాలు 3,500 కోట్ల బడ్జెట్ పెట్టి ఫార్మా పొల్యూషన్ కంట్రోల్ మేనేజ్మెంట్ ప్లాంటేషన్ అండి. అంటే గ్రీన్ ఫార్మాసిటీ. నేల, నీరు, మట్టి, గాలి, వాతావరణం ఎలాంటి పొల్యూషన్ కాదు సార్, మొత్తం బాయిల్ అయ్యే అవకాశం ఉంది. అందుకే గ్రీన్ ఫార్మాసిటీ వచ్చింది కాబట్టి ఇంత పెద్ద డెవలప్మెంట్ వస్తుంది సార్. ఎలాంటి పొల్యూషన్ ఉండదు సార్. ఓకే, ఫార్మాసిటీ దగ్గర అమెజాన్ డాట్ సెంటర్ అండి. 30,000 మంది ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఫార్మాసిటీకి ఆపోజిట్ ఉంది సార్. ఇది అప్పుడున్న హైదరాబాద్, ఇప్పుడున్న హైదరాబాద్. అప్పుడు 1000-2000 గజం ఉన్నప్పుడు ఇప్పుడు 2 లక్షలు 3 లక్షల గజం అయింది. ఇక్కడ ఎలా ఉందని ఐటెక్స్ మీరు ఒకసారి చూడండి. అదే దిల్సునార్ అప్పుడు ఉన్నోళ్ళు కూడా
5,000 6,000 ఉన్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు అదే 1,10,000 1,20,000 గజం ఉందండి. ఎక్కువ హైక్ వచ్చింది ఎక్కడ అంటే అప్పుడు ఏది అంతా ఇక్కడ ఉన్నోళ్ళని అప్పుడు తిట్టిన వాళ్ళే ఉండరు, ఎందుకు డబ్బులు ఎక్కువ రాళ్ళు రప్పలు గుట్టలు కొన్నామని. కానీ కొన్న వాళ్ళు అక్కడ ప్రాజెక్ట్ వచ్చింది ఎట్లా 10 సంవత్సరాల తర్వాత డబ్బులు అవుతున్న ఉద్దేశంతో పిల్లల పేరు మీదనో పిల్లల భవిష్యత్తు కోసమో కొనుక్కున్నారు. వాళ్ళు వెయిట్ చేసిరండి, ఈ రోజు కోటీశ్వర్లు అయ్యారండి. ఆ టైంలో నమ్మని వాళ్ళు వచ్చి తెలిసిన కోటి సిటీ టైప్లో ఎంచుకునే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. సిటీ దగ్గర సిటీ లోపల సిటీ పక్కన అంటే అక్కడ ఏం ప్రాజెక్ట్ వస్తాయి. ఆ టైంలో ఎక్కడ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు బాగా రిటర్న్స్ వచ్చినాయి. సేమ్ అదే అవకాశం ఇప్పుడు మనకు వచ్చిందండి. గచ్చిబౌలి తర పెరిగే ప్రాంతమే మనకు శ్రీశైల హైవే అండి. ఈ హైవేలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి, గుడ్ రిటర్న్స్ వస్తాయండి మీకు. మెట్రో వచ్చేసి సిటీ లోపల మొత్తం 60,000 కోట్ల పెట్టుబడితో మొత్తం నిర్మించారండి. ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది మెట్రో అంతా. ఏ భూమి ధరలు కొందాం తగ్గుతాయి కొందాంలే కాదు, ఎప్పుడు తగ్గదండి. ఏ వస్తువున పడిపోతాయి కానీ భూమి పడిపోతే ఆగుతుందండి. ఆగింది అన్ని రోజులు ఆగుతుంది, మళ్ళీ ఒకసారి 2 నెలలు 3 నెలలకు ఒకసారి ఎంత ఆగిందో అంత రేటు డబల్ అవుతాయండి. కానీ గుడ్ ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే కూల్గా ఉంటుందో ఆ టైంలో కొనాలి. ఇలాంటి టైంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళే గుడ్ ఇన్వెస్ట్మెంటర్ అండి. అన్ని ఊపులో కొంటారు, బాగా భూమి ఉన్నప్పుడు కొంటే అప్పుడు హైక్ అయి ఉంటాయి. మరి అంతా ఎవరి మీద తీస్తారు, కొనే కష్టం మీదనో తీయవలసి వస్తుంది. కాబట్టి గుడ్ ఇన్వెస్టర్స్ ఇలాంటి కూలింగ్ టైంలోనే తీసుకోవాలి. ఎప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోదండి, ఆగదండి, దానిపైన జరుగుతూ పోతుంది. చేసేవాడు చేస్తూనే ఉంటాడు, కొనేవాడు కొంటూనే ఉంటాడు, చూసేవాడు చూస్తూనే ఉంటాడు. కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. ఇప్పుడున్న భూమి బంగారం దొరుకుతాం, భూమి దొరుకుతాం కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి, మంచి రిటర్న్స్ వస్తాయి సార్. మనం ఏం తీసుకున్నా కూడా మన డిటిసిపి లేఅవుట్ ఉంటాయి విత్ టీఎస్ రేరా పర్మిషన్స్ ఉంటాయండి. ప్రతిదీ అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ ఎట్లా రేట్లు ఉన్నాయి. ఇప్పుడు త్రిబుల్ దగ్గర పెట్టుకుంటే మనకి ఎట్లా రేట్ అవుతుంది మీకు లైవ్లో చూపించానండి. మనకు ఆమనగల్ సైట్ వచ్చేసి ఆల్రెడీ ఆమనగల్ వచ్చేసి మనకి ఇక్కడ ఈస్ట్ వెస్ట్ 24,000, ఇది 16,000 సెమీ కమర్షియల్. కమర్షియల్ అయితే 24,000, సౌత్ ఈస్ట్ అయితే 25,000, నార్త్ ఈస్ట్ 26,000 అండి. సెమీ కమర్షియల్ అయితే మనకు 16,000, రెసిడెన్షియల్ అయితే 13,000 అండి. ఒకవేళ ఈస్ట్ ఫేసింగ్ ఆమనగల్ సైట్లో అయితే గజానికి ఈస్ట్ ఫేస్కి 200 అండి. అదేవిధంగా నార్త్ ఈస్ట్ అయితే 500 ఎక్కువ అవుతుంది. 50 ఫీట్ రోడ్కి అయితే గజం మీద 300 ఎక్కువ అవుతుంది. ఎనీ కార్నర్ వచ్చేసి 200 ఎక్కువ అండి. ఓకే, అదేవిధంగా కర్తాల్ సైట్ వచ్చేసి మనకు మిడిల్లో ఉంటుందండి. మనకు సిటీకి అతి దగ్గర ఉన్న సైట్ అండి. విఐపి బ్లాక్ వచ్చేసి 20,000 ఇప్పుడు 18,000 అండి. ఆఫరు మే 31 వరకు ఉంది. ఈ 18,000 16,500 అండి. మరి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఇలా 500 ఎక్కువ అండి. ఒకవేళ నార్త్ ఈస్ట్ అయితే 1,000 రూపాయలు ఎక్కువ అండి. ఎనీ కార్నర్ వచ్చేసి 500 ఎక్కువ అండి. ఒక 40 ఫీట్ రోడ్కి అయితే 200 ఎక్కువ అండి. ఓకే, థ్యాంక్ యూ. మాకు బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. 50% మీకు లోన్ వస్తుంది. 50% పే చేసుకోండి, 50% లోన్ వచ్చేస్తుంది. ఓకే, మరి వ్యాపారస్తులు కానీ అదేవిధంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానీ ప్రైవేట్ ఎంప్లాయీ ఎవరికైనా మన లోన్ వచ్చే అవకాశం, మీ ప్రాసెస్ మీ యొక్క ప్రొఫైల్ కరెక్ట్ ఉందండి, లోన్ అవైలబిలిటీ ఉందండి. థ్యాంక్ యూ. నా నెంబర్ వచ్చేసి 9963411374 మోహన్మూర్తి ర్యాప్ అని. థ్యాంక్ యూ వెరీ మచ్.